హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ఊరగాయ. మనకు నెల్లూరుతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్నా కూడా ఇప్పటి వరకు రియాజ్ హోటల్లో బిర్యానీ అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదండి. ఎప్పుడు మురళీకృష్ణకే వెళ్తుంటే అక్కడికి వెళ్ళినప్పుడు. సో ఈరోజు అయితే నాకు రియాజ్ హోటల్లో బిర్యానీ అయితే టేస్ట్ చేసే ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో దాన్ని వదులుకోవద్దని చెప్పి ఈవినింగ్ 5 అవుతున్నా కూడా డౌట్తో వెళ్ళాను, బిర్యానీ అవైలబుల్లో ఉంటుందా ఉండదా అని చెప్పి. బట్ బిర్యానీ అయితే అవైలబుల్లో ఉంది. పాట్ బిర్యానీ అన్నాడు. ఒక 5 మెంబర్స్ తినొచ్చంట ఆ పాట్ బిర్యానీ. ఏమైతే మొహమాటం లేకుండా గోంగూర చట్నీ ప్యాకెట్స్ అయితే ఎక్స్ట్రా అడిగితే మొహమాటంగా తీసుకొచ్చి అయితే మాకైతే సుమారుగా గోంగూర చట్నీ ప్యాకెట్స్ మా కవర్లో అయితే వేసి ఇచ్చేసాడు. సో మేమైతే అది తీసుకొని ఒక 3 అవర్స్ జర్నీ చేసి ఇంటికి అయితే వచ్చేసాము. సో 8 అవుతున్నా కూడా స్టిల్ అదైతే వేడిగా అయితే ఉంది. మేము 5కి తీసుకున్నాం, 8:30కి కూడా స్టిల్ ఆ వేడి అయితే చాలా వరకు అలానే ఉంది. సో ఇంకా మేము ఇంకా కొంచెం హీట్ చేసుకొని అయితే తిందామని చెప్పి 2 బౌల్స్లోకి అయితే వేసేసాము. ఫుల్గా వచ్చింది అండ్ పీసెస్ కూడా చాలా వరకు ఎక్కువ ఫ్లెష్వే ఉన్నాయి. బోన్ చాలా వరకు తక్కువగానే ఉంది. మంచిదన్నమాట, ఇలా ఉంటే తినబుద్ధి అవుతుంది కొంచెం మటన్ బిర్యానీ. సో ఇంకొచ్చేసి మేమైతే దాన్ని సర్వ్ చేసుకొని నీట్గా, వాడు దానిలో 3 రకాలు అయితే ఇచ్చాడు భయ్య. ఒకటైతే కట్ట అనుకుంటా, ఇంకోటి వచ్చేసి గోంగూర చట్నీ అండ్ ఇంకోటి రైతా అండ్ ఇంకోటి ఏదో ఇచ్చాడు టమోటా అండ్ మిర్చి మిక్సింగ్. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది భయ్య. రైతా ఒకటి పక్కన పెట్టి మిగిలినవన్నీ అన్నంలో కలిపేసుకొని తింటూ ఉంటే కమ్మగా, కారంగా, పుల్లగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది భయ్య. ఇంకా అక్కడే వేడి మీద కానీ తింటే మాత్రం అదిరిపోద్ది. నెల్లూరుకి వెళ్తే మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఆల్రెడీ ఎవరైనా తిని ఉంటే మాత్రం కామెంట్లో మీ ఒపీనియన్ అయితే చెప్పండి. కుండ అయితే ఖాళీ అయిపోయింది మొత్తానికి. అండ్ ఇంకా బిల్ వచ్చేసరికి 1550 అయితే పే చేసాము. ఒక పాట్కి 5 మెంబర్స్ సఫిషియెంట్గా తినచ్చు భయ్య, మీడియంగా తినే వాళ్ళైతే.